హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఎస్ఎస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఎస్ఎస్ టీవీ అనగా శంకర్ వర్సెస్ శ్రీనివాస్. ఇచ్చట అన్నీ విశ్లేషించబడను. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి ప్రస్తుతం మనం ఐపీఎల్ గురించి చర్చించుకుంటున్నాం. అలాగే మన బాలశంకర్ ఇక్కడికి తెచ్చాడంటే అతని హ్యాండ్ అలా ఉంది, రేజ్లో ఉంది. కానివ్వండి, మనకి రోజులు వస్తాయి. ప్రతి కుక్కకి ఒక రోజు వచ్చింది, ఈ సీనిగాడికి ఒక రోజు వచ్చింది. ఓకేనా? ఏందిరా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు పొద్దున్నే? ఫ్రస్ట్రేట్ ఏం లేదు శంకర్, మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చారు ఏందని ప్రేక్షకులు అనుకుంటారని ముందుగా చెప్తున్నా. ఆహా, శంకర్ అంటే నాకు చెప్పారు కదా, నాకు నేచర్ అంటే చాలా ఇష్టం, చాలా అద్భుతంగా ఉంటుంది. కాసేపు ఇక్కడికి వచ్చాం అనుకోండి, ఎలాగో డైలీ జాగింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటాం, అట్లాగే ఇక్కడికి వస్తాం. కాదు మా ఊరికి ఏంటంటే ఇంకొక 3 కిలోమీటర్ దూరంగా ఉంటుంది. నో ప్రాబ్లం. మీ చొరవతోటి, మీ ఆశీస్సులతోటి, మీకోసం మేము ఇంత దూరం వస్తున్నాం. ఎందుకంటే మాకు కూడా కొత్త కొత్త లోకాలు మీరే మాకు చూపిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు 4 ఎదురులో మీరు చేసే వీడియోల కన్నా కంటెంట్ మీరు ఇంట్లో చెప్పినా ఒకటి, బయట చెప్పినా ఒకటి. కాబట్టి మీరు బయటికి వెళ్ళి చేయండి రా బాబు, మీ పేరు చెప్పుకొని మేము కూడా కొన్ని లొకేషన్ చూస్తామని మీరు మాకు ఇచ్చిన కామెంట్ సందర్భంగా మేము కూడా కొత్తగా. ఓకే బాలశంకర్, ఐపీఎల్ సీజన్ లో ప్రస్తుతం 40వ మ్యాచ్ లోకి వచ్చేసాము. 40వ మ్యాచ్, లక్నో సూపర్ జైంట్స్. ఇదే 2-3 ఏమవుతుంది? ప్రతి కుక్కకి ఒక రోజు వచ్చింది, ఈ సీనిగాడికి ఒక రోజు వచ్చింది. ఒప్పుకుంటున్నాం కదా. 33 చేసింది ఏముంది దీంట్లో? మనం టాస్ వేసి ఒక జట్టు ఎంచుకుంటున్నాం, ఆ జట్టు గెలవట్లేదు. దానికి ఎవడేం చేస్తాడు? మనం ఏం చేయలేము. గెలిపోవడం సమానంగా తీసుకున్నాం బాలశంకర్. 33 అనుకున్నా అట్లా రెచ్చిపోతున్నావు. 33 కలిపితే 6 అయింది. అక్కడ ఆల్రెడీ 6 ఉంది. ఓకే, లక్నో సూపర్ జైంట్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ బాలశంకర్. అది లక్నో సూపర్ జైంట్స్, ఓకే, ఢిల్లీ క్యాపిటల్స్. ఓకే, ఎక్కడ మ్యాచ్ అది? లక్నోలో. ఓకే, దీని మీద మీ జట్టు అభిప్రాయం ఏంటో చెప్పండి సార్. ఢిల్లీ లాస్ట్ టైం ఏంటంటే ఢిల్లీ 203 కొట్టి ఓడిపోయింది. 203 కొట్టి ఓడిపోయింది. ఏది 203 కొట్టి ఓడిపోయింది? ఆలోచించు నువ్వు, ఆలోచించు. గురుగారు ఆలోచన పంచుతున్నారు కదా, పంచండి. లక్నో ఏం చేసిందంటే లాస్ట్ టైము 180 పరుగులు కొట్టి డిఫెండ్ చేసుకుంది. 180 కొట్టి డిఫెండ్ చేసి గెలిచింది. ఈ 2 జట్లు కలిసి మళ్ళీ లక్నోలో మ్యాచ్ ఆడబోతున్నాయి. ఓకే, దీని మీద మీకు ఏ జట్టు కావాలో ఒక టాస్ ఏదో వేస్తారు కదా మీరు, వేసి మీకు కావాల్సిన జట్టు. ఎందుకంటే మీరు 33 సార్, మాది 6, మీది 33 సార్. ఏంటి సార్ టాస్ చేయండి. అదే సార్ చెప్పిన హ్యాండ్ రేజ్ లో ఉండాలి సార్. మాదేమో సార్ హ్యాండ్ రేజ్ కాదండి. ఇక్కడ నాకు తెలిసిన మా గురువు గారు ప్రతిదీ కూడా ఆయన తీసుకుంటూ ఉంటారు కాబట్టి నేను వారి చేతి చెప్పండి. చాలా ఆనందం. అంతేగాని మాది 33 అంటే వాళ్ళు ఏదో అనుకుంటా. అక్కడ 6, 2-3 కలిపి ఎంత అయింది? 6 సమానంగా ఉంది. ఇక్కడ 2-3 కలపాలి. ఇక్కడ ఆల్రెడీ 6, ఆ 2-3 కలిపితేనే అక్కడ 6 అయింది. 2-3 విడదీసినా 6 అయిందమ్మా. ఎందుకైతే ఏమవుదు? 2-3 కలపాలి. అయ్యింది సార్. నేనే మీరేంటి సార్? ఏంటి సార్ ఏదో బాగా ఎరకాటగా పెడతానండి, మొత్తం నిరికిస్తానికే ఉన్నాడు. సరే, ధర్మరాజు లాంటి వారు మీరంతా ఉన్నారు, మీ సమక్షంలో వేస్తున్నారు, టాస్ వేస్తూ ఉన్నాను. సరే కానివ్వండి. ఏంటి సార్? హెడ్. వెరీ గుడ్. ఉన్నాడు దేవుడు. మీరంతా నా పక్కనే ఉన్నారు. హ్యాపీ. ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఓకే, 33 ఎక్కడ? ఓకే, లక్నో సూపర్ జైంట్స్ తీసుకుంటున్నాను, నీకు ఢిల్లీ క్యాపిటల్స్ ఇస్తున్నాను. నిర్ణయం అలా ఉండాలి, ల్యాగ్ ఉండకూడదు. అవసరమా? తీసుకోండి, టాస్ తీసుకోండి సార్. అబద్ధం అనుకున్నారు, చూపిస్తాను ఆగండి. ఓకే బాలశంకర్, ఇప్పుడు ఢిల్లీ మీ జట్టు కదా, మీ జట్టులోని ఎవరెవరిని జట్టులో ఉంచి తర్వాత మిగతా వాళ్ళు తీస్తే బాగుంటుంది. మీ ఢిల్లీ జట్టు పొజిషన్ కూడా ఎలా ఉందంటే, అంత వద్దు, అతి వినయం దూరత లక్షణం అంటారు. కాదు సార్, ఢిల్లీ టాప్ 2లో ఉంది బాలశంకర్. మీరు కలిసి ఎంచుకున్నారు కదండి, అందుకనండి. ఢిల్లీ అంటే టాప్ 2లో ఉందండి ప్రస్తుతానికి పొజిషన్. 7 మ్యాచ్లు ఆడి 5 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయి 10 పరుగులు, 10 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. లక్నో వచ్చేసి 8 మ్యాచ్లు ఆడింది, 5 గెలిచింది, 3 ఓడిపోయింది, 10 పరుగులు 10 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. ఢిల్లీ మెరుగ్గానే ఉంది, అర్థమైందా? పోతే ఢిల్లీలో జాక్ ఫ్రెషర్ గర్గని అతను అనుకున్న రేంజ్కి ఇప్పుడు సరిగ్గా ఆడతలేదు. అతను తీసి పక్కన పెడితే బెస్ట్ అని అనుకుంటున్నా. ఆడతాడు. ఓకే, ప్రతి కుక్కకు ఒక రోజు ఉంటుందని ఈ రోజు వాడితే ఓకే. అభిషేక్ పోరాలు మన అద్భుతంగా ఆడాడు. 37 బంతుల్లో 49 కొట్టి మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. పర్లేదు, 20 కొడితే ఈరోజు ఇబ్బంది ఉంది మాకు. కరుణ్ నాయర్ మొన్న డక్అవుట్ అయ్యాడు.
అంతకుముందు మ్యాచ్లు బాగా రానిచ్చాడులే. ఏం పర్లేదులేండి, డక్అవుట్ అంటే అనుకోకుండా బౌలర్ అక్కడ అనుకూలించింది. రాహుల్ 35 పరుగులు కొట్టాడు ఓకే, 32 బంతుల్లో. ఇబ్బంది లేదు నాకు. స్టాయినిస్ 34 కొట్టాడు 18 బంతుల్లో. అక్షర్ పటేల్ కెప్టెన్ 34 కొట్టాడు 14 బంతులు పరుగుల్లో. తర్వాత అశుతోష్ శర్మ అని మన ఇండియన్ లోకల్ ప్లేయర్ 11 బంతుల్లో 15 కొట్టి ఓవరాల్ గా సూపర్ 108 కొట్టి మ్యాచ్ ని గెలిపించారు. అంటే 203కి మన వాళ్ళు మరి ఇది 108 కొట్టి గెలిపించారు అనుకున్నా. పిచ్చి బాలశంకర్ ఓడిపోయారని చెప్పాలా, గెలిచారు మన వాళ్ళే. ప్రత్యర్థి జట్టును కూడా 108కి ఆల్అౌట్ చేశారు. అదే రాజు చెప్పండి. అప్పుడు సూపర్ ఓవర్ జరిగి సూపర్ ఓవర్లో ఢిల్లీ గెలిచింది. అర్థమైందా? అలా జరిగింది అనమాట అది. తర్వాత ఈ జట్టు గురించి అయ్యగారు వివరిస్తూ ఉంటారు ఈ రోజున వారి యొక్క హావభావాల్ని. ఎందుకంటే లక్ను అన్న తర్వాత లక్కు ముందు ఉంటది కదా, గెలిచే మ్యాచ్ తీసుకున్నాడు ఈ రోజు మనవాడు. అయినప్పటికీ కూడా చూద్దాం సాయంత్రం పూట టీం ఎక్కడ గ్రౌండ్ లో. ఓకే ఓకే బాలశంకర్, మా జట్టు ఏం తక్కువగా 108 పరుగులు కొట్టి 170కి వాళ్ళని ఆల్అౌట్ చేసింది. వాస్తవం, అది అబద్ధం. మిచెల్ మార్ష్ 4 పరుగులు కొట్టాడు. అయితే మాక్రం పిచ్చి కొట్టాడు బాలశంకర్. పంచి ఫామ్ లో ఎప్పుడప్పుడు కొడతా ఉంటారులేండి, వాళ్ళదైన రావాలి కదా. 11 పరుగులు కొట్టాడు, రాలేదు, టైం లేదు. పంత్ బాబు 3 పరుగులే కొట్టాడు. కానీ ఆయుష్ బదోన్ అని ఒక ఇండియన్ లోకల్ ప్లేయర్. నాకేంది బాలశంకర్, ఇండియన్ ప్లేయర్స్ రాణిస్తే నాకు ఒక అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది. నీకే కాదు, ఇండియన్స్ అందరికీ కూడా అనిపిస్తుంది అమ్మా, అందరికీ కనిపిస్తుంది. 34 పరుగుల్లో 50 పరుగులు కొట్టి 5 4లు 1 6 సాయంతో అద్భుతంగా ఆడాడు. తర్వాత అబ్దుల్ సమద్ లోకల్ ప్లేయరే. అతను పాపం హైదరాబాదు సంవత్సరాల తరబడి జట్టులో ఉంచుకుంది, సరిగ్గా రానే. ఏమంటా ఈ లక్నోకి వెళ్ళాడు, అతని స్టారే మారిపోయింది బాలశంకర్. అద్భుతంగా ఆడుతున్నాడు. 10 బంతుల్లో 30 పరుగులు కొట్టాడు బాలశంకర్. ఎక్సలెంట్. అందులో 4 సిక్స్లు అయ్యా. ఇప్పుడు నువ్వు చెప్పింది కూడా క్వశ్చన్ అంటే సన్ రైజర్స్ లో చాలా ఉండి ఈరోజు బయటికి వెళ్ళిపోయాడంటే బహుశా అక్కడ అంటే పిచ్చికి ఈతకి అక్కడ అనుకూలించక ఒకవేళ ఏమన్నా అట్లా తీసుకుని ఉండొచ్చు. కానీ అయ్యే పిచ్చిలు కానీ అంటే అక్కడికి ఇక్కడికి ఏంటంటే నాయుడు ప్రకారం ఏంటంటే ఇక్కడ ఆయనకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి ఉండవచ్చు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు చెప్పిందే చేయాల్సి ఉండొచ్చు. అది కూడా అంటే భలే జట్టు శంకర్. ఈ రోజు మాత్రం వీళ్ళకి బౌలర్స్ కూడా రవి బిష్ణు అద్భుతంగా ఆడతారు. శార్దుల్ ఠాకూర్ సూపర్. ప్రిన్స్ యాదవ్ అని లోకల్ ప్లేయర్ అద్భుతంగా ఆడతారు. యష్ దయాల్, డివిస్ ట్రాటీ అని స్పిన్నర్ అద్భుతంగా ఆడుతాడు. ఆవేష్ ఖాన్ అంతా లోకలే నెంబర్ 1. దీంట్లో మాత్రం అసలు తిరుగులేదు బాలశంకర్. ఎందుకంటే లోకల్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు జట్టుని మనం అప్రిషియేట్ చేయాలి. ముఖ్యంగా అదే నా పాయింట్ మాత్రం అదే బాలశంకర్. లోకల్ ప్లేయర్ని ఎంకరేజ్ చేసే వాళ్ళని జట్టుని ఏ జట్టు అయినా సరే మనం తీసుకున్న జట్టు ప్రత్యేక జట్టుని అప్రిషియేట్ చేయాలి. వీళ్ళు ఢిల్లీ వీళ్ళు కూడా తక్కువే కాదు. మోహిత్ శర్మ లోకల్ ప్లేయర్, ముఖేష్ కుమార్ లోకల్ ప్లేయరే, కుల్దీప్ యాదవ్ లోకల్, మిచెల్ స్టార్క్ ఒక్కడు ఫారెన్ ఉన్నాడు, విప్రజ్ నిగమ్ లోకల్ ప్లేయర్ అతను బౌలర్ అద్భుతంగా ఆడుతున్నాడు. తర్వాత అక్షర్ పటేల్ కెప్టెన్ సూపర్. అందుకని 2 పోటాపోటీ, ఏ జట్టు తీసివేస్తానికి లేదు, ఏ జట్టు హై రేంజ్ లేదు. 2 సరిసమానంగా లోకల్ ప్లేయర్స్తో. మీరంతా నాతో ఉన్నారు. సాయంత్రం మనందరం కలిపి వాళ్ళు ఏం చేస్తారు, మన జట్టును గెలిపిస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, క్రికెట్ చూస్తారు, మనలాగా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. వాళ్ళే వెళ్ళి ఆడరు. అదేనమ్మా, మనం ఏమన్నా ఆడుతున్నామేంది? మీరంతా నా సైడ్ ఉన్నారు. ప్రకృతి కోసం. మా సైడ్ ఎందుకు లేరు? నీ సైడ్ దేవాలయాల కోసం అయ్యా. అద్భుతంగా మొన్న అద్భుతమైన దేవాలయానికి వెళ్ళి చేసాము. మా లక్ బాగోక వీడియోలన్నీ పోయి దాని గురించి చెప్తున్నా. అసలు మనం గెలవక ఏదో ఒకటి గెలిచామండి. ఎక్కడితే ఒక అద్భుతమైన ప్రదేశం. కానీ ఆ రోజు ఒక చిన్న మిస్టేక్ కూడా జరిగింది శ్రీనివాస్. ఆ మిస్టేక్ నేను తర్వాత చెప్తాను నీకు, అంటే వీడియోలో వద్దులే, నేను తర్వాత చెప్తాను ఆ మిస్టేక్ గురించి. ఓకే, ఏది ఏమైనప్పటికీ కూడా సాయంత్రం ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ సూపర్ మ్యాచ్ జరగబోతుంది. కానీ నాకెందుకు రివెంజ్ వీక్ లో అద్భుతమైన రివెంజ్ చెప్పాను నీకు, నాకెందుకు లోపల కొడతా ఉందండి. టోపీ లోపల ఏం కొడుతుందంటే సాయంత్రం 1 సైడ్ మ్యాచ్ ఫిక్స్. అది అనుకోవడం నీ భ్రమ. 1 సైడ్ మ్యాచ్ అన్నా, అది అనుకోవడం నీ భ్రమ. పిచ్చి చూసారా హోరాహోరీగా జరగబోతుంది. మనం అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అవబోతున్నాం. హోరాహోరీగా సాయంత్రం జరగడం అనేది ఇంపాసిబుల్. ఒకేలా కనుక శ్రీనివాసే గెలిస్తే రేపు మంగళవారం రోజు మేము ఒక ప్రదేశంలో ఉంటాం. ఒకేలా కనుక శ్రీనివాస్ కనుక అతను ఎంచుకున్న మ్యాచ్ గెలవలేదు అనుకోండి, మేము ఇంకో ప్లేస్ లో ఉంటాం. ఓకే ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. ఓకే, కానీ శ్రీను ఊహించిన ప్లేస్కి తీసుకెళ్తాం. ఓకే, శ్రీను ఎక్స్పెక్ట్ చేయాలి. ఒకవేళ కనుక ఈ రోజు నైట్ కనుక శ్రీనివాస్ కనుక తను ఎంచుకున్న జట్టు అంటే టాస్ వేసిన తర్వాత అతను ఎక్స్పెక్ట్ చేసుకున్నాడు అంటే లక్నో సూపర్ చేంజ్ వాళ్ళది కదా సార్, రేపటి అదే సార్.
లక్నో సూపర్ జైన్స్ ఎవరు గెలుస్తారు అనేది మనవాడు అనుకున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ప్రాసెస్ చేసుకుంటాడు, ఈ జట్లు ఎంతమంది ఉన్నారు, ఈ జట్లు ఎంతమంది ఉన్నారు అనుకుంటాడు కదా, అనుకోని గబక అతను తీసేసుకున్నాడు, ఈ జట్టే గెలిస్తే అనుకున్నాడు ఆయన. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో శంకర్ ఈరోజు మ్యాచ్ అదేరా ఈ రోజేనండి మ్యాచ్, రేపటిది కాదు, ఈ రోజే చెప్పండి. అందుకే చెప్పాను సార్, మంగళవారం చదువుతుంది మీకు. మంగళవారం వావ్, అసలు మీ ప్రొటెక్షన్ సూపర్ సార్, నిజంగా ఫస్ట్ విజయం చూసారా, వచ్చేసింది విజయం ఆల్రెడీ, వచ్చేసింది మనకి, ఇక లేదు. అతను చేశాడు ప్రొడక్షన్, చేస్తే అతని జట్లో ఎవరు మొత్తం చెప్పుకున్నాడు. ఓకే, ఇక్కడ లక్నో సూపర్ జైన్స్ ఏముంది, ఓకే నో ప్రాబ్లం. నేనేమనుకుంటున్నాను, ఆలోచిస్తున్నాం అంటారా ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాం అనవసరం. ఈరోజు మ్యాచ్, ఈ రోజే కదా ఇప్పుడు మ్యాచ్ గురించి. ఓకే, ఎంత ఓటమిలో ఉన్నా అంత ఫ్రస్ట్రేషన్ అలా మీరు అవ్వద్దు. ఊరికనే మేము సరదాగా మాట్లాడుకున్న మ్యాచ్లకి ఎంత ఫ్రస్ట్రేషన్ అవుతున్నాను. అందుకని మీరు బెట్టింగ్లు పెట్టారనుకోండి ఇంకా ఫ్రస్ట్రేషన్ లోన్ అవుతారు. దయచేసి మాత్రం బెట్టింగ్ల జోలికి ఎవరు వెళ్ళొద్దు, మామూలు క్రికెట్ బెట్టింగ్లు పెట్టద్దు, ఆన్లైన్ బెట్టింగ్లు కూడా ఏది యాప్లు ఓపెన్ చేసి మీరు ఆ బెట్టింగ్లో పాల్గొనద్దు. దయచేసి మా ఈ మనవని మీరు ప్రతి ఒక్కరు పాటించి మీ ఫ్యామిలీని రక్షించుకుంటారని మేము కోరుకుంటున్నాం. చెప్పండి సార్. ఇక్కడ శ్రీనివాస్తో పాటు ఇంకొక కంటిన్యూషన్గా సారీ అయినా, ఇక్కడ సాయంత్రం పూట అంటే మనకు సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి, సాయంత్రం పూట పిల్లల్ని అవకాశం ఉంటే వాళ్ళ చేతికి సెల్ ఫోన్లు ఇవ్వకుండా ఆ సెల్ ఫోన్ లాగేసుకొని వాళ్ళని మనకు లోకల్గా ఉన్నటువంటి ఏదైనా చిన్న చిన్న పార్క్స్, కొత్తగా చైల్డ్స్కి చిన్న పిల్లలకి పార్కులు పెడుతూ ఉన్నారు, లేదనుకోండి మనకు బీచ్ దగ్గర ఉండే బీచ్ కానీ ఏదన్నా కొంచెం అవుట్ ప్లేస్కి తీసుకెళ్ళండి. పిల్లలతో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు కూడా ఫోన్స్ని అంటే నాకు తెలిసినంత వరకు చెప్తున్నా, ఫోన్స్ని దాదాపుగా మీరు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవడం, లేకుంటే ఫ్లై మోడ్లో పెట్టేసుకోవడం మరీ మంచిది. ఎందుకంటే పిల్లలతోటి మీరు ఉన్నప్పుడు పిల్లలకి మీరు ఎంటర్టైన్మెంట్ చేయాలి, వాళ్ళకి ఆనందాన్ని మీరు పంచాలి. అంతే తప్పించి పిల్లలు తీసుకెళ్ళి పిల్లలు ఆడుకుంటారని చెప్పి పార్కులో వదిలేసి మీ పాడి మీరు ఫోన్లో నొక్కుంటా చాటింగ్ చేసుకుంటూ కూర్చుంటే అది కరెక్ట్ కాదేమో నా ఉద్దేశం. పిల్లలు బయట తీసుకెళ్ళిన తర్వాత పిల్లలతో పాటు మీరు కలిసి ఉండండి, కలిసి ఎంజాయ్ చేయండి, ఫోన్లు కొంచెం దూరం పెట్టుకోండి. ఆ ఎంజాయ్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చి ఎవరి పని వాళ్ళది. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిన్నగాక మొన్న 3 days బ్యాక్ మాకు చీరాల్లో జరిగింది ఒక చిన్న సంఘటన. తల్లిదండ్రులు వచ్చారు, పిల్లలు తీసుకొచ్చారు, పిల్లలు వదిలిపెట్టేసి వెళ్తూ ఉన్నారు. అందుట్లో ఉయ్యాలు ఊగుతూ ఉంటారు కదండి, ఆ పిల్లలు ఉయ్యాలు ఊగుతూ ఉంటే వెనక పక్క ఒక బాబు ఊపుతూ ఉంటే తెలియకుండా వీళ్ళు ఆ భార్య భర్తల పక్కన కూర్చొని ఆవిడ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్తో చాటింగ్ చేసుకుంటుంది, ఇతను వచ్చేసి చాటింగ్ చేసుకుంటున్నారు, పిల్లలు వదిలేసి ఆడుకుంటారని. ఈ పిల్లలు ఉయ్యాలు ఊగే దాంట్లో ఆ పిల్ల ముందుకు వెళ్ళి పడిపోయిన తర్వాత ఎవరు చూడలేదు, చాలా వరకు ఊపుతున్నారు. అందులో బుడ్డ పిల్ల ఒక పిల్ల ఉంది, 2 సంవత్సరాల పిల్ల ఒక పిల్ల ఉంది, 4 సంవత్సరాల పిల్ల. ఈ 4 సంవత్సరాల పిల్ల చిన్న పిల్ల ఊపుతుంది, పడిపోయింది. ఆ అమ్మాయిని ఏం చేయాలో ఆ పెద్ద పిల్లకి తెలియక అసలు శ్రీనివాస్ అది కడుపు తరుక్కుపోతుంది. దాదాపుగా అంటే 1/2 hour అండి. పిల్లలు ఆడుకొని తిరిగి నా దగ్గరికి వస్తారనుకుంటున్నారు వీళ్ళు. వెళ్ళిన వెంటనే పడిపోయిన సంగతి వీళ్ళకి తెలియదు. ఎందుకంటే అక్కడ పార్కులో కొంచెం స్పేసెస్ ఉంటుంది కాబట్టి జనాలు కూడా లేరు ఆ రోజు. అందుకని నా అభిప్రాయం ఏంటంటే, మీరు పార్కులకు వెళ్ళినా ఎక్కడ తీసుకెళ్ళినా పిల్లలను మాత్రం అంటి పెట్టుకొని ఉంచుకోండి. మీరు దగ్గరుండి పిల్లలకి ఎంజాయ్మెంట్ ఇవ్వండి. అంతే తప్పించి ఫోన్లు దగ్గర పెట్టుకొని మీరు ఫోన్లకు మునిగిపోయి పిల్లల జీవితాలని దయచేసి ప్లీజ్ అండి. ఎందుకంటే ఒక తండ్రిగా నా బాధ కూడా మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ బాధ తల్లులకే తెలిసింది. తర్వాత వాళ్ళు ఎంత బాధపడ్డారనేది దాని గురించి మనకు వద్దులేండి, ఎందుకంటే జరిగిన సంఘటన కాబట్టి చెప్తున్నాను. సో శ్రీనివాస్ చెప్పేది కూడా ఏంటంటే, అదే బెట్టింగ్ దొరికెళ్ళామనుకోండి జీవితాల సంసారం నాశనం అయిపోతుంది. దయచేసి బెట్టింగ్ దొరికెళ్ళకండి, మీ సంసార జీవితం నాశనం చేసుకోవద్దు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఎదురు హ్యాండ్ చేస్తూ ఇంకొక విషయం కూడా చెప్తున్నారు. లక్నో సూపర్ జైన్స్ గురించి తను అదేదో ఎలివేషన్ ఇస్తాడంట, ఎలివేషన్ ఇవ్వండి సార్. ఎలివేషన్ ఏం లేదు శంకర్, రేపు మ్యాచ్ గెలిచిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే అంతేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. మీరంతా నాతో ఉన్నారు, మనందరం కలిపి మన రాజధాని పరువు నిలబెట్టుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూసుకుందాం.